Hello students, welcome to my new lectures of Transportation Engineering. This is my first class. JNTU సిలబస్ ప్రకారంగా 3-1 వాళ్ళకి ఈ సబ్జెక్ట్ ఉంటుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా ఇంపార్టెంట్ మనం చూసుకున్నట్టయితే. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించి కూడా లెక్చర్స్ అప్లోడ్ చేయమని చెప్పేసి నాకు రిక్వెస్ట్ రావడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో ఫస్ట్ టాపిక్ హైవే డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అంటే ఏందో మనం బేసిక్గా చూసుకుందాం. సో ఇంజనీరింగ్ అంటే ఎఫిషియన్సీకి ఉండే ఇంకో పేరు. సో ఒక సివిల్ ఇంజనీర్ ఉన్నప్పుడు ఫంక్షనల్ డిజైన్, ప్లానింగ్, ఆపరేషన్, మేనేజ్మెంట్ ఇవన్నీ చేయడము సహజమే. సో ఇవన్నీ చేసేటప్పుడు మంచి టెక్నాలజీని అలాగే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని అప్లై చేసామనుకోండి మన ట్రాన్స్పోర్టేషన్ ఫీల్డ్లో, సో దాన్ని ఓవరాల్గా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అంటాం. సో ఎందుకు మనం ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చేస్తామంటే సేఫ్, ఎఫిషియంట్, ర్యాపిడ్, కంఫర్టబుల్, కన్వీనియంట్, ఎకనామికల్ అండ్ ఎన్విరాన్మెంటలీ కంపాటబుల్ మూమెంట్ ఆఫ్ పీపుల్ అండ్ గూడ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. ఓకేనా? పీపుల్ అయినా కానీ గూడ్స్ని వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ మనం ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కానీ ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ అనే స్టడీ మనకు చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే వేటి ద్వారా మనము ట్రావెల్ చేస్తాం లేకపోతే ఒక వస్తువుని ట్రాన్స్పోర్ట్ చేస్తాము. సో మెయిన్లీ 3 సోర్సెస్ ఉంటాయన్నమాట: ల్యాండ్, వాటర్, ఎయిర్. ల్యాండ్ విషయానికి వచ్చేసరికి మళ్ళీ దాంట్లో 2 టైప్స్లో క్లాసిఫై అయింది. ఒకటి రోడ్వే, ఒకటి రైల్వే. రోడ్వేస్ అంటే మనం యూజ్ చేసే వెహికల్స్, కార్స్, బస్సెస్, ట్రక్స్, ఇంకా నాన్ మోటరైజ్డ్ వెహికల్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇక రైల్వేస్ విషయానికి వస్తే ప్యాసింజరు, గూడ్స్ కోసం సపరేట్ ట్రైన్స్ ఉంటాయి. సో ఈ విధంగా. ఇంకా ఎయిర్ విషయానికి వస్తే ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్ అనేవి మనం ట్రాన్స్పోర్టేషన్ కోసం యూజ్ చేస్తాం. వాటర్ వేస్లో వచ్చేసరికి షిప్స్, బోట్స్ అనేవి మేజర్గా యూజ్ చేస్తాం అన్నమాట. ఇవి బేసిక్గా మనకు తెలిసిన విషయాలే, కాకపోతే మళ్ళీ ఒకసారి జనరల్ నాలెడ్జ్ పర్పస్ కోసం మీకు చెప్పాను. హైవే డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ అనే టాపిక్లో వెళ్ళే ముందు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హైవేస్ గురించి తెలుసుకుందాం. హైవేస్ ఇట్ గివ్స్ ద మ్యాక్సిమం సర్వీస్ టు వన్ అండ్ ఆల్. ఓకే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ గివ్స్ మ్యాక్సిమం ఫ్లెక్సిబిలిటీ ఫర్ ట్రావెల్ విత్ రెఫరెన్స్ టు రూట్, డైరెక్షన్, టైమ్ అండ్ స్పీడ్ ఆఫ్ ట్రావెల్. మ్యాక్సిమం ఫ్లెక్సిబిలిటీ ఇస్తుందంటే దాని అర్థం ఏంటి? ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట. అంటే మనం ఎటు కావాలంటే అటు మన ఇష్ట ప్రకారంగా రూట్ని, డైరెక్షన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఎంత టైంలో కావాలంటే అంత టైంలో మనము రీచ్ అవ్వచ్చు మన డెస్టినేషన్కి. ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్లో మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉండవు అనమాట వెన్ కంపేర్ టు అదర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో దాన్నే మనం ఫ్లెక్సిబిలిటీ అని చెప్పేసి అంటాము. ఇట్ ప్రొవైడ్ డోర్ టు డోర్ సర్వీస్ అండ్ అదర్ మోడ్స్ ఆర్ డిపెండ్ ఆన్ ఇట్. ఏవైతే వాటర్ వేస్, ఎయిర్ వేస్ నుంచి మనకు మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉన్నాయో అవి ఈ హైవేస్ పైన ఎక్కువగా మేజర్గా డిపెండ్ అయి ఉంటాయి. ఇట్ రిక్వైర్స్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద గవర్నమెంట్ కోసము హైవేస్ యాక్సెస్ చేపించడానికి చాలా తక్కువ ఇన్వెస్ట్మెంటే పెట్టాల్సి వస్తుంది. అదే రైల్వేస్, ఎయిర్వేస్కి, ఎయిర్ క్రాఫ్ట్స్ ప్రొవైడ్ చేయడానికి అయితే చాలా ఎక్కువ ఖర్చు గవర్నమెంట్కి పడుతుంది. అండ్ నెక్స్ట్ మోటార్ వెహికల్స్ ఆర్ చీపర్ దాన్ అదర్ క్యారియర్స్ లైక్ రైల్, లోకోమోటివ్ అండ్ వేగన్స్. వీటికంటే కూడా మోటార్ వెహికల్స్ అనేవి చాలా చీప్గానే అవైలబుల్లో ఉంటాయి. ఇట్ సేవ్స్ ద టైమ్ ఫర్ షార్ట్ డిస్టెన్స్. ఒకవేళ షార్ట్ డిస్టెన్సెస్కి అయితే మనము మన ఓన్ వెహికల్ ఉంటే మన ఇష్ట ప్రకారంగా మన రూట్లో ట్రావెల్ చేసి త్వరగానే రీచ్ అయిపోవచ్చు. ఓకే. హై డిగ్రీ ఆఫ్ యాక్సిడెంట్ డ్యూ టు ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ మూమెంట్. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే దీని యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి హై డిగ్రీ ఆఫ్ యాక్సిడెంట్ అనేది దీంట్లో జరుగుతుందన్నమాట. అంటే యాక్సిడెంట్కి ఎక్కువ ప్రాబబిలిటీ, ఎక్కువ ఛాన్సెస్ ఈ హైవేస్లో మనకు ఉంటాయి. ఎందుకంటే పీపుల్ యొక్క చాయిస్ బట్టి వాళ్ళ రూట్ యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. హిస్టారిక్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్ కన్స్ట్రక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డెస్ట్ మోడ్. పురాతన కాలంలో ఏముండేవి? జస్ట్ ఫుట్పాత్స్ అన్నమాట. కేవలం నడిచి వెళ్ళేవాళ్ళు, లేకపోతే యానిమల్స్ని యాక్సెస్ చేసి వాటిపైన సవారీ చేసేవాళ్ళు. ఇంకా పాపులేషన్ పెరుగుతూ ఉండే కొద్దీ ట్రాన్స్పోర్టేషన్ యొక్క అవసరం అనేది అంతే మేరకు ఇంక్రీజ్ అయ్యింది. సో కాబట్టి 500 బిఫోర్ క్రైస్ట్ రోమన్స్ రోడ్స్ బిల్డప్ చేశారనమాట. అవి ఎలా చేశారంటే గ్రేడియంట్ అనేది అవసరం లేకుండా, గ్రేడియంట్ అనేది కన్సిడర్ చేయకుండా వాళ్ళు స్ట్రైట్గా జస్ట్ బిల్డప్ చేశారు. అండ్ పైనుండే సాఫ్ట్ సాయిల్ని రిమూవ్ చేస్తూ అంటిల్ దే రీచ్ ఏ హార్డ్ స్ట్రాటమ్ అంతవరకు రీచ్ అయ్యేంతవరకు వాళ్ళు వాటిని తవ్వి దాని తర్వాత స్ట్రైట్ చేశానమాట. దాని యొక్క థిక్నెస్ 0.75 to 1.2 మీటర్ వరకు వేరీ అవుతుంది వాళ్ళు బిల్డప్ చేసే రోడ్స్.
ఒకసారి వాళ్ళు బిల్డప్ చేసిన రోడ్ యొక్క క్రాస్ సెక్షన్ మనం గమనించినట్టయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. అన్నిటికంటే బాటము వాళ్ళు ట్రెంచ్ అంటే తవ్విన తర్వాత ఒక పెద్ద స్టోన్స్ యొక్క లేయర్ని ప్లేస్ చేస్తారనమాట. అన్నిటికంటే బాటమ్ చూడండి, దానిపైన మళ్ళీ బ్రోకెన్ స్టోన్స్, పెబుల్స్, సిమెంట్ అండ్ శాండ్ ఇవన్నీ కలిపి దానిపైన ఇంకో లేయర్ వేస్తారు. థర్డ్ లేయర్లో ఏం చేస్తారు, థర్డ్ లేయర్లో సిమెంట్ మిక్స్డ్ విత్ బ్రోకెన్ టైల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని అండ్ సిమెంట్ని మిక్స్ చేసి థర్డ్ లేయర్లో ప్లేస్ చేస్తారు. అండ్ దాని తర్వాత పేవింగ్ స్టోన్స్ అనేవి వేస్తారనమాట. పేవింగ్ స్టోన్స్ అంటే ఏంది, వాటిపైన నడవడానికి ఎఫిషియెంట్గా ఉండే స్టోన్స్ అన్నమాట. అవి ఫైన్గా కట్ చేసి దాని తర్వాత వాటి యొక్క షేప్ ప్రకారంగా వాటి యొక్క గ్యాప్స్లో మనం ఫిల్ చేసే స్టోన్స్ పేవింగ్ స్టోన్స్. ఓకే, నెక్స్ట్ కర్బ్ స్టోన్స్ అంటే ఎడ్జెస్ దగ్గర ఆ పేవింగ్ స్టోన్స్ యొక్క లేయర్ని ఫైన్గా హెల్డ్ చేయడానికి, ఫిక్స్ చేయడానికి అండ్ అదేవిధంగా వాటర్ కోసము సూటబుల్ రన్అవేని ప్రొవైడ్ చేయడానికి ఈ స్టోన్స్ అనేవి వాడతామన్నమాట. నెక్స్ట్ స్క్రీన్ పైన ఒక పిక్చర్ డిస్ప్లే అయింది. ఇది ఒక కంపారేటివ్ ఇమేజ్ అన్నమాట. రోమన్ ఎంపైర్ సమయంలో అలాగే మోడర్న్ టైమ్స్లో ఏ విధంగా మన రోడ్స్ అనేది ఎవల్యూట్ అయ్యింది మనకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇండియన్ రోడ్స్ గురించి చూసినట్టయితే ఇండియా హ్యాస్ ఎ లార్జ్ రోడ్ నెట్వర్క్ ఆఫ్ ఓవర్ 3.314 మిలియన్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్వేస్ అన్నమాట. అంటే ఇది థర్డ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. ఎంటైర్ వరల్డ్లో ఇది థర్డ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ అన్నమాట. 3.314 మిలియన్ కిలోమీటర్సే రోడ్వేస్ ఆక్యుపై చేస్తున్నాయి అంత ల్యాండే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ ఉంది, దాని తర్వాత చైనా ఉంది లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ టాప్ 2 ప్లేసెస్లో. ఓకే, అండ్ ఇకపోతే డెన్సిటీ పరంగా చూసుకున్నట్టయితే డెన్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, హైవే పర్ స్క్వేర్ కిలోమీటరు. ఆ పరంగా చూసుకున్నట్టయితే ఇండియా ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. దట్ ఈజ్ 0.66 కిలోమీటరు మన ఇండియా యొక్క డెన్సిటీ అన్నమాట. సెకండ్ పొజిషన్లో యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిపోయింది 0.65. ఇంకా దాని తర్వాత చైనా, బ్రెజిల్ ఉంది, కాకపోతే ఇవి దరిదాపుల్లో కూడా లేవు 0.16, 0.20. నెక్స్ట్ హైవే డెవలప్మెంట్ ఇన్ ఇండియా. సో కాలక్రమేణంగా మన హైవే డెవలప్ చేయడానికి, వాటిపైన రీసెర్చ్ చేయడానికి, డెవలప్ చేసే వర్క్స్ కండక్ట్ చేయడానికి మనము సెవెరల్ యాక్ట్స్ అనేవి ఇంప్లిమెంటేషన్ తెచ్చామన్నమాట. 1 by 1 వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైకర్ కమిటీ 1927. సో ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, 1914 to 1918 మధ్యలో. దాని తర్వాత మోటార్ వెహికల్స్ అనేవి వాటి యొక్క వాడకాలు ఎక్కువ అయిపోయాయి. సో కాబట్టి ఒక మంచి రోడ్ నెట్వర్క్ ఒక డిమాండ్ అనేది ఆటోమేటికల్లీ పెరిగింది. నెక్స్ట్ 1927లో ఇండియన్ రోడ్ డెవలప్మెంట్ కమిటీ ఏం చేసిందంటే ఎంఆర్ జేకర్ అనే ఆయన్ను చైర్మన్గా అపాయింట్ చేసింది. థర్డ్ పాయింట్, రోడ్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ షుడ్ బి మేడ్ యాజ్ ఏ నేషనల్ ఇంట్రెస్ట్ సిన్స్ లోకల్ గవర్నమెంట్ డు నాట్ హ్యావ్ ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ కెపాసిటీ ఫర్ రోడ్ డెవలప్మెంట్. అంటే రోడ్ డెవలప్మెంట్ అనే ఇష్యూని ఒక నేషనల్ ఇంట్రెస్ట్, ప్రతి ఒక్కరి మనసులో ఒక బాధ్యతగా తీసుకురావాలని చెప్పేసి అనుకున్నారన్నమాట ఆ కమిటీ మొత్తం, ఈ జైకర్ కమిటీ అనేది. ఎందుకంటే గవర్నమెంట్కి ఫైనాన్షియల్గా కూడా అండ్ టెక్నికల్గా కూడా అంత యాక్సెసిబిలిటీ లేదు, అంత వాళ్ళ దగ్గర కెపాసిటీ లేదు. అండ్ ఎక్స్ట్రా ట్యాక్స్ షుడ్ బి లెవీడ్ ఆన్ పెట్రోల్ ఫ్రమ్ రోడ్ యూజర్స్. ఎవరైతే రోడ్ యూస్ చేస్తున్నారో, పెట్రోల్ యూస్ చేసి, డీజిల్ యూస్ చేసి వాళ్ళపైన ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది వేసింది. సో టు ఎస్టాబ్లిష్ ఏ semi-official technical institution to pool technical knowledge, sharing of ideas and to act as an advisory body. సో షేరింగ్ ఆఫ్ ఐడియాస్, టెక్నికల్ నాలెడ్జ్ని ఇవ్వడానికి ఈ జేకర్ కమిటీ అనేది ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేసిందన్నమాట, ఒక అడ్వైజరీ బాడీగా ఉండేటట్టు. దేని యొక్క అడ్వైజరీ బాడీ, రోడ్ డెవలప్మెంట్ ఒక అడ్వైజరీ బాడీగా. సో టు క్రియేట్ ఎ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ టు క్యారీ రీసెర్చ్, డెవలప్మెంట్ వర్క్స్ అండ్ కన్సల్టేషన్, ఈ జేకర్ కమిటీ అనేది చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. ఓకేనా. సో మెయిన్గా ఈ కమిటీస్ యొక్క మెయిన్ పర్పసే ఇది ఉంటుంది అనమాట, టు క్యారీ రీసెర్చ్, డెవలప్మెంట్ వర్క్స్ అండ్ కన్సల్టేషన్ ఫర్ ద పర్పస్ ఆఫ్ నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్మెంట్. దాని తర్వాత 1929లో ఎస్టాబ్లిష్ అవ్వబడిన ఒక యాక్ట్ సెంట్రల్ రోడ్ ఫండ్. ఎప్పుడు 1 మార్చ్ 1929లో ఇది ఫామ్ అయిందనమాట. ఇదేం చేసిందంటే ఎవరైతే పెట్రోల్ కన్జ్యూమర్స్ ఉన్నారో వారికి ఎక్స్ట్రా 2.64 పైసా అనేది ఛార్జ్ చేసి పర్ లీటర్ పెట్రోల్ ఆఫ్ పంప్. ఎందుకంటే రోడ్ డెవలప్మెంట్ ఫండ్ని బిల్టప్ చేయడానికి. ఓకే, ఈ రోడ్ డెవలప్మెంట్ ఫండ్లో 20% అనేది ఏదైతే యాన్యువల్ రెవెన్యూ 20% ఉంటుందో అది వచ్చేసి ఎక్స్పెరిమెంటల్ వర్క్స్కి, రీసెర్చ్కి ఉపయోగించింది.
అండ్ మిగతా 80% అనేది యాక్చువల్ డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్కి ఉపయోగించింది. సిఆర్ఎఫ్ యాక్ట్ 2000. సో పెట్రోల్ ద్వారా జనరేట్ అయిన యాన్యువల్ రెవెన్యూలో 57.5% వచ్చేసి నార్త్ హైవేస్, 30% వచ్చేసి సౌత్ హైవేస్, అండ్ 12.5% వచ్చేసి రైల్ రోడ్ క్రాసింగ్ దగ్గర ఉపయోగించింది. అండ్ 50% సెస్ ఆన్ డీజిల్ ఫర్ రూరల్ రోడ్ డెవలప్మెంట్. అలాగే డీజిల్లో కూడా ఛార్జెస్ పెంచేసి ఆ ఫండ్స్ని ఏం చేసింది, రూరల్ రోడ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగించింది. నెక్స్ట్ యాక్ట్ అనేది ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ద్వారా తీసుకురావడం జరిగింది 1934లో. సో ఈ ఐఆర్సీ అనేది అంటే ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ ఒక సెంట్రల్ సెమీ అఫీషియల్ బాడీ అన్నమాట. దీని పర్పస్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ హైవేస్ సంబంధించి ఏవైతే ఎక్స్పీరియన్స్ మనం పోల్అవుట్ చేయాలో, ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయాలో వాటి కోసము ఒక నేషనల్ ఫోరంని ప్రొవైడ్ చేసింది. అండ్ డిజైన్ ఆఫ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ కోసము ఏవైతే మనకు మెటీరియల్స్ అవసరం ఉంటాయో అండ్ ఆ డిజైనింగ్లో సర్టెన్ స్పెసిఫికేషన్స్ అండ్ స్టాండర్డైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఒక యాక్టివ్ బాడీ లాగా పనిచేసింది ఈ ఐఆర్సీ 1934. అండ్ ఇంకా ఏం చేసిందంటే పబ్లికేషన్స్ని అలాగే స్టాండర్డ్ స్పెసిఫికేషన్ గైడ్లైన్స్ని ఇదేం చేసింది, జనరేట్ చేసింది. జర్నల్స్ ద్వారా ఇది తెలియజేసింది. నెక్స్ట్ రోడ్స్ అండ్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఒక ప్రొఫెషనల్ ఒపీనియన్ని పుట్అవుట్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని అందించింది ఈ ఐఆర్సీ 1934. నెక్స్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ 1939. అంటే 1939లో ఇది స్థాపించబడింది మోటార్ వెహికల్ యాక్ట్ అనేది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అంటే రెగ్యులేట్ చేయడానికి ట్రాఫిక్ లాస్ని అలాగే ఆర్డినెన్సెస్ని తీసుకురావడం. సో మెయిన్గా ఇది 3 ఫేసెస్గా పనిచేస్తుంది. థర్డ్ పాయింట్ మనం చూసినట్టయితే కంట్రోల్ ఆఫ్ డ్రైవర్. అంటే డ్రైవరు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నాడు, వెహికల్ ఓనర్షిప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ వెహికల్ ఒక ఓనర్ ఎవరు, దానికి సంబంధించిన ఫేస్. అండ్ వెహికల్ ఆపరేషన్, వెహికల్ ఏ విధంగా ఆపరేట్ చేయబడుతుంది. సో ఈ విధంగా ఈ మోటార్ వెహికల్ యాక్ట్ అనేది రావడం జరిగింది. ఇది మళ్ళీ 1988లో రివైజ్ చేయడం జరిగిందనమాట. అంటే దీంట్లో అమెండ్మెంట్స్ అనేవి రావడం జరిగాయి. నెక్స్ట్ మన ఈ హైవే డెవలప్మెంట్లో భాగంగా 1950లో ఎస్టాబ్లిష్ చేయబడిన ఇన్స్టిట్యూట్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఓకేనా. సో పేరుతోనే మనకు తెలుస్తుంది ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందని చెప్పేసి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం సెకండ్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. డిజైన్, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్ అండ్ రన్వేస్ ఒకటైతే, తర్వాత ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్లానింగ్ ఆఫ్ మెగా అండ్ మీడియం సిటీస్. ఏవైతే మెట్రో సిటీస్ ఉంటాయో పెద్ద పెద్ద సిటీస్ అండ్ మీడియం సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచి ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. అలాగే మేనేజ్మెంట్ ఆఫ్ రోడ్స్ ఇన్ డిఫరెంట్ టెరైన్స్ అంటే భూభాగాలు అన్నమాట. సో ఇంకా థర్డ్ పాయింట్కి వచ్చేద్దాం. ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మార్జినల్ మెటీరియల్స్ అంటే ఏవైతే రోడ్ కన్స్ట్రక్షన్ కోసం, మెయింటెనెన్స్ కోసం మనం మెటీరియల్స్ యూస్ చేస్తామో వాటినే క్వాలిటీ ఇంప్రూవ్ చేసిన తర్వాత, సో స్టెబిలిటీ అచీవ్ అయిన తర్వాత వాటిని యూస్ చేయడం అన్నమాట. అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్ ఇన్ రోడ్ కన్స్ట్రక్షన్. ఓకేనా. ఏవైతే ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటుందో మెయిన్గా స్లాగ్ అయిపోయింది, యాష్ అయిపోయింది, ఇంకా చాలా ఫ్యూమ్, ఇవన్నీ ఏంటంటే ఇండస్ట్రియల్ వేస్ట్స్ అన్నమాట. వీటిని యూటిలైజ్ చేసి రోడ్ కన్స్ట్రక్షన్లో వాడటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ దాని తర్వాత ల్యాండ్ స్లైడ్ కంట్రోల్. ల్యాండ్ స్లైడ్స్ అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, రాక్స్ అంటారు వాటిని. అవి కొలాప్స్ అయిపోయి పర్వతాల నుంచి కానీ క్లిఫ్స్ నుంచి కానీ పడిపోతూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని కంట్రోల్ చేయాలి. అండ్ అలాగే గ్రౌండ్ని ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయాలి, అండ్ రోడ్ ట్రాఫిక్ సేఫ్టీని గమనించి దానికి సంబంధించిన ప్రికాషన్స్ అండ్ సేఫ్టీ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి. నెక్స్ట్ హైవే రీసెర్చ్ బోర్డ్. దీని యొక్క పర్పస్ ఏంటి, టు అసర్టైన్ ద నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ రీసెర్చ్ రిక్వైర్డ్. అసర్టైన్ అంటే నిర్ధారించడం, అంటే ఎలాంటి రీసెర్చ్ చేయాలి అండ్ ఎంత మేరకు రీసెర్చ్ అనేది దీనికి అవసరం ఉంటుంది ఈ రోడ్ డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్కి అని చెప్పేసి నిర్ధారించడం. అండ్ నెక్స్ట్ పాయింట్, టు కోరిలేట్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వేరియస్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. ఇండియాలో కూడా అబ్రాడ్లో కూడా ఎన్నైతే ఆర్గనైజేషన్స్ ఉంటాయో రీసెర్చ్ చేయడానికి వాటి నుంచి రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ని సేకరించడం, ఇండియాలో కూడా ఫారెన్లో కూడా. ఓకేనా. సో రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి. అండ్ ఫోర్త్ పాయింట్లో చూడండి, వాటికి సంబంధించిన రిజల్ట్ కూడా కలెక్ట్ చేయాలి.
ఓకేనా. థర్డ్ పాయింట్, టు కలెక్ట్ కోరిలేషన్ సర్వీసెస్. ఏ విధంగా రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ మనం కలెక్ట్ చేసామో అదేవిధంగా వేరియస్ ఆర్గనైజేషన్ నుంచి సర్వీసెస్ని కూడా యాక్సెస్ చేసే విధంగా ఉండాలి. టు ఛానలైజ్ కన్సల్టేటివ్ సర్వీసెస్. సో ఏవైతే సర్వీసెస్ ఉంటాయో వాటిని ఛానలైజ్ చేయడం అంటే కంట్రోల్ చేయడం ఒక విధంగా. నెక్స్ట్, ఫస్ట్ 20 years రోడ్ ప్లాన్ అన్నమాట. 1943 నుంచి 1963 వరకు ఈ యాక్ట్ అనేది అమల్లోకి రావడం జరిగింది. సో బేసిక్గా ఏం జరిగిందంటే 1943లో నాగ్పూర్లో చీఫ్ ఇంజనీర్స్ మధ్య కాన్ఫరెన్స్ జరిగిందనమాట. సో వేరే చీఫ్ ఇంజనీర్ ఆ కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యారు. దాని తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారన్నమాట. బేసిక్గా ఈ రోడ్ నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని 5 కేటగిరీస్లో క్లాసిఫై చేశారు. అండ్ ఇంకా వాళ్ళు రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ చేస్తే అది 20 years వరకు వ్యాలిడ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒక ఎస్టిమేషన్కి వచ్చారు. దానికి సంబంధించిన బాధ్యతలను వాళ్ళు స్వీకరించారనమాట. సో వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఏదైతే నేషనల్ హైవేస్ ఉంటాయో వాటి యొక్క మెయింటెనెన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఒక బాధ్యతగా నిర్ధారించేశారు, వాళ్ళకి ఇచ్చేసారు, అప్పగించేశారు. అండ్ నెక్స్ట్ వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ వచ్చేసి 5,32,700 kilometers ఎట్ ద ఎండ్ ఆఫ్ 1961. సో 1961 వచ్చేసరికి వాళ్ళు టోటల్ రోడ్ డెవలప్మెంట్ చేయాల్సింది ఇంత లెంగ్త్ అన్నమాట ఇప్పుడు నేను చెప్పింది. అండ్ నెక్స్ట్ అలాగే వాళ్ళు ఏమనుకున్నారంటే 1963 లోపల ప్రతి 100 square kilometer ఏరియాకి 16 kilometer రోడ్ లెంగ్త్ ఉన్నట్టు వాళ్ళు డిజైన్ చేయాలి, కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్పేసి కంట్రీలో వాళ్ళు అనుకున్నారు. సో వాళ్ళు టార్గెట్ పెట్టుకున్న ఆ లెంగ్త్ని రీచ్ అవ్వడానికి స్టార్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్ బేస్ అయిన రోడ్ నెట్వర్క్ని వాళ్ళు డిజైన్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. సో స్టార్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్ అంటే ఏం లేదు, మధ్యలో ఒక సర్కిల్ ఉంటుంది, దాని తర్వాత 4 sides 4 routes అనేవి ట్రాఫిక్కి అలవెన్స్ ఉంటుంది. అండ్ అలాగే అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసము వాళ్ళ టోటల్ ఏరియాలో 15% అలవెన్స్ ఇచ్చారనమాట ఒక 20 yearsకి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ద లెంగ్త్ ఆఫ్ రైల్వే ట్రాక్ ఇన్ ద ఏరియా వాజ్ ఆల్సో కన్సిడర్డ్ ఇన్ డిజైనింగ్ ద లెంగ్త్ ఆఫ్ ఫస్ట్ కేటగిరీ రోడ్. ఓకేనా. సో ఫస్ట్ కేటగిరీ రోడ్ ఎప్పుడైతే వాళ్ళు చేస్తున్నారో దాని తర్వాత ఆ రైల్వే ట్రాక్ లెంగ్త్ని ఎస్టిమేటెడ్ రోడ్ లెంగ్త్లో నుంచి సబ్స్ట్రాక్ట్ చేశారనమాట. నెక్స్ట్ సెకండ్ 20 years రోడ్ ప్లాన్ 1961 to 81. ఇది మొదటగా ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ స్టార్ట్ చేస్తే దాని తర్వాత 1959లో ఏం జరిగిందంటే చీఫ్ ఇంజనీర్స్ ఒక మీటింగ్ అనేది జరిగింది బాంబేలో. ఓకేనా. దాని ద్వారా ఇది ఫైనలైజ్ అవ్వడం జరిగింది. అందుకే దీన్ని బాంబే రోడ్ ప్లాన్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో దీని యొక్క టార్గెట్ రోడ్ లెంగ్త్ అనేది నాగ్పూర్ రోడ్ ప్లాన్ కన్నా కూడా ఆల్మోస్ట్ డబల్గా ఉంటుంది. నాగ్పూర్ రోడ్ ప్లాన్లో మీరు చూసుంటారు 5,32,000 సంథింగ్ kilometers ఉంటే దీంట్లో 2 రెట్లు ఎక్కువ అనమాట, 10,57,330 kilometers. అండ్ దీని యొక్క డెన్సిటీ వచ్చేసి టార్గెట్ డెన్సిటీ ప్రతి 100 square kilometerకి 32 kilometer లెంగ్త్ అనేది రోడ్ కోసం ఉండాలి అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. సో ఇది కూడా డెన్సిటీ కూడా ఆల్మోస్ట్ డబల్ అయ్యింది. దాంట్లో 16 ఉంటే దీంట్లో 32 అయింది. అండ్ అవుట్లే వచ్చేసి 5,200 crores ఉండాలి అని చెప్పేసి. దాని తర్వాత 4th పాయింట్లో చూడండి. సో ఏ టౌన్ అయితే 2,000 కంటే అధికంగా ఎక్కువ పాపులేషన్ కలిగి ఉంటుందో అండ్ అలాగే ఏ సెమీ హిల్ ఏరియా అయితే 1,000 కంటే ఎక్కువగా పాపులేషన్ కలిగి ఉంటుందో, అలాగే ఏ హిల్లీ ఏరియా అయితే 500 కంటే ఎక్కువగా పాపులేషన్ కలిగి ఉంటుందో అలాంటి టౌన్స్ అన్నిటినీ మెటాలిక్ రోడ్స్తో కనెక్ట్ చేయడము దీని యొక్క టార్గెట్ అనమాట. మెటల్ రోడ్స్ అంటే ఏమీ లేదు, స్మాల్ స్టోన్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఒక సర్ఫేస్ని ఈక్వల్గా ఫామ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ఏవైతే మెటల్ రోడ్స్ ఉన్నాయో బాంబే రోడ్ ప్లాన్ ప్రకారంగా సెమీ డెవలప్ ఏరియా నుంచి అవి 12.8 kilometers ఉండాలి. అంటే మ్యాక్సిమం డిస్టెన్స్ అనమాట, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అండ్ నెక్స్ట్ ఏ రోడ్ నుంచి అయినా తీసుకున్నాం కానీ సెమీ డెవలప్ ఏరియా అనేది 4.8 kilometers వరకు మాత్రం మ్యాక్సిమం ఉండాలన్నమాట. ఇది బాంబే రోడ్ ప్లాన్ అంటే సెకండ్ 20-year రోడ్ ప్లాన్ నిర్ధారించిన విషయము. దాని తర్వాత ఎక్స్ప్రెస్ వేస్ ఏవైతే ఉంటాయో, ఎక్స్ప్రెస్ వేస్ అంటే హై స్పీడ్ రోడ్స్ అన్నమాట. సో అవి కూడా ఈ ప్లాన్లో కన్సిడర్ చేయడం జరిగింది. అండ్ టోటల్ ప్రపోజ్డ్ టార్గెటెడ్ నేషనల్ హైవేలో నుంచి 1,600 kilometers ఆఫ్ లెంగ్త్ అనేది ఎక్స్ప్రెస్ వేస్ కోసము ఉంచడం జరిగిందన్నమాట. లెంగ్త్ ఆఫ్ రైల్వే ట్రాక్ అనేది
ఈ డిజైన్ చేసిన రోడ్ సిస్టమ్ పైన డిపెండ్ అయ్యి ఉండదన్నమాట. సో అదే లెంగ్త్ ఆఫ్ రైల్వే ట్రాక్ ఈస్ కన్సిడర్డ్ ఇండిపెండెంట్ ఆఫ్ రోడ్ సిస్టమ్. అండ్ దాని తర్వాత 5% ఆర్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అన్ఫోర్సిన్ ఫ్యాక్టర్. అంటే 5% లెంగ్త్ అనేది ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసము అండ్ అలాగే సడన్గా ఏవైతే అవసరాలు వస్తాయో అటువంటి ఫ్యాక్టర్స్ కోసము ఉంచాలి. నెక్స్ట్ రోడ్ ప్లాన్ థర్డ్ 20-year రోడ్ ప్లాన్ అన్నమాట. ఫస్ట్ 20-year రోడ్ ప్లాన్ వచ్చేసి 1943 to 1963, సెకండ్ 1961 to 1981, థర్డ్ 20-year రోడ్ ప్లాన్ 1981 to 2001. ఓకేనా. సో దీంట్లో ఏంటంటే బేసిక్గా ఫ్యూచర్ రోడ్ డెవలప్మెంట్ కోసము రోడ్ సిస్టమ్స్ని 3 టైప్స్లో క్లాసిఫై చేశారు: ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ. ఓకేనా. సో ప్రైమరీ రోడ్ సిస్టమ్స్, సెకండరీ రోడ్ సిస్టమ్స్ అండ్ టెరిషరీ రోడ్ సిస్టమ్స్ అని చెప్పేసి క్లాసిఫై చేసుకొని ఫ్యూచర్ కోసము మనకి రోడ్ డెవలప్మెంట్ పర్పస్కి యూస్ఫుల్గా అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఈజీగా మనం డిస్క్రిమినేట్ చేసి వాటి సంబంధించిన ఎసెన్షియల్ ఫ్యూచర్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ఉంటుందని చెప్పేసి క్లాసిఫై చేశారు. అండ్ దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు డెవలప్ ద రూరల్ ఎకానమీ అండ్ స్మాల్ టౌన్స్ విత్ ఆల్ ఎసెన్షియల్ ఫ్యూచర్స్. ఏవైతే చిన్న చిన్న విలేజెస్, స్మాల్ టౌన్స్ ఉంటాయో వాటికి సరిపడా ఫ్యూచర్స్ని ప్రొవైడ్ చేసి అవసరాలను ప్రొవైడ్ చేసి దాని ద్వారా డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ థర్డ్ 20-year రోడ్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఏవైతే పాపులేషను 500 కంటే ఎక్కువగా ఉండే విలేజెస్ ఉంటాయో వాటిని వెదర్ రోడ్స్తో కనెక్ట్ చేయాలి అని చెప్పేసి. వెదర్ రోడ్స్ అన్నా కానీ మెటాలిక్ రోడ్సే, అంటే సిమెంట్ కాంక్రీట్తో చేయబడే రోడ్సే. కాకపోతే వెదర్ రోడ్స్ అని చెప్పేసి ఎందుకన్నారంటే ప్రతి వెదర్లో కూడా మన ట్రావెలింగ్ పర్పస్కి యూస్ఫుల్గా ఉండాలి. అంటే రైనీ సీజన్ అయినా కానీ, వింటర్ అయినా కానీ, సమ్మర్ అయినా కానీ. సో అది ఏంటంటే డ్యామేజ్ అవ్వకూడదు అనమాట. అటువంటి రోడ్స్ని వెదర్ రోడ్స్ అని చెప్పేసి అంటారు. అండ్ నెక్స్ట్ డెన్సిటీ ఎంత పెంచారు చూడండి, 82 km/100 square kilometer. సో 16, 32 అండ్ దీంట్లో వచ్చేసి 82 km/100 ఏరియాకి. అంటే ఏంది 82 km ఎంత రోడ్ లెంగ్త్ ఉండాలి అని చెప్పేసి నిర్ధారించడం. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే ద NH నెట్వర్క్, ద నేషనల్ హైవే నెట్వర్క్ షుడ్ బి ఎక్స్పాండెడ్ టు ఫార్మ్ ఏ స్క్వేర్ గ్రిడ్స్ ఆఫ్ 100 kilometers. ఓకేనా. ఏదైతే నేషనల్ హైవేస్ ఉంటాయో వాటిని ఎక్స్పాండ్ చేయాలన్నమాట. ఎందుకని? ఏవైతే స్మాల్ విలేజెస్ లేకపోతే చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ ఉంటాయో అవి 50 kilometer కంటే నేషనల్ హైవేకి దూరంగా ఉండకూడదు. అంటే నేషనల్ హైవేని యాక్సెస్ చేయడానికి ప్రతి పార్ట్ ఆఫ్ ద కంట్రీ, దేశంలో ఉన్న ప్రతి భాగము ఈజీగా ఉండాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో వీటిని ఈ స్క్వేర్ గ్రిడ్స్ని ఫామ్ చేసి 100 kilometer ఏం చేశారు, స్క్వేర్ గ్రిడ్స్ని ఫామ్ చేసి నేషనల్ హైవేని ఎక్స్పాండ్ చేశారన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఎక్స్ప్రెస్ వే షుడ్ బి కన్స్ట్రక్టెడ్ అలాంగ్ మేజర్ ట్రాఫిక్ కారిడార్స్. అంటే ఎక్స్ప్రెస్ వేస్ ఏవైతే ఉంటాయో మేజర్ ట్రాఫిక్ కారిడార్స్కి దగ్గరగా కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఎక్కడైతే ట్రాఫిక్ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ ఒకవేళ ఆల్రెడీ వెహికల్స్ అనేవి స్లోగా మూవ్ అవుతున్నాయనుకోండి, ట్రాఫిక్ అనేది జామ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్ప్రెస్ వేస్ దగ్గరగా ఉన్నట్టయితే అక్కడ ఉండే వెహికల్ ట్రావెలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి త్వరగా ఎక్స్ప్రెస్ వేస్ని యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి ఇదొక టార్గెట్, ఇదొక స్కీమ్ అన్నమాట. అండ్ ఆల్ టౌన్స్ అండ్ విలేజెస్ విత్ పాపులేషన్ ఓవర్ 1500 షుడ్ బి కనెక్టెడ్ బై MDR అండ్ విలేజెస్ విత్ పాపులేషన్ 1000 to 1500 బై ODR. అంటే ఏ విలేజెస్లో అయినా కానీ, టౌన్స్లో అయినా కానీ 1500 కంటే ఎక్కువ పాపులేషన్ ఉందనుకోండి, అటువంటి విలేజెస్ ఆర్ టౌన్స్ అనేవి MDRతో కనెక్ట్ అయి ఉండాలి. MDR అంటే మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనమాట. సో మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ గురించి వచ్చే క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు ఏంటంటే జస్ట్ వినండి. అండ్ అలాగే విలేజెస్ ఏవైతే 1000 to 1500 మధ్యలో పాపులేషన్ కలిగి ఉంటాయో అవి అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్తో కనెక్ట్ అయ్యి ఉండాలి అని చెప్పేసి దీని యొక్క ప్లానింగ్. అండ్ దాని తర్వాత పాయింట్ రోడ్స్ షుడ్ బి బిల్ట్ ఇన్ లెస్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్ టు అట్రాక్ట్ ద గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటాయో రూరల్ ఏరియాస్లో అయినా కానీ, లెస్ డెవలప్డ్ ఏరియాస్లో కానీ ఉంటాయో అక్కడ రోడ్స్ అనేవి బాగుంటే ఆటోమేటిక్గా అక్కడ విజిటర్స్ అనేవి ఎక్కువగా వస్తారన్నమాట. ఎందుకంటే రూట్ని యాక్సెస్ చేయడం వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది కదా. సో దాని ద్వారా ఎక్కువగా రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం ఈజీ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ద ఎగ్జిస్టింగ్ రోడ్స్ షుడ్ బి ఇంప్రూవ్డ్ బై రెక్టిఫైయింగ్ ద డిఫెక్ట్స్ ఇన్ ద రోడ్ జామెట్రీ, వైడనింగ్, రైడింగ్ క్వాలిటీ అండ్ స్ట్రెంగ్త్ ఎగ్జిస్టింగ్ పేవ్మెంట్. అంటే
ఏవైతే ఆల్రెడీ రోడ్స్ ఉంటాయో, అంటే కన్స్ట్రక్ట్ చేయబడిన రోడ్స్ ఉంటాయో వాటిని ఎక్కడైతే డ్యామేజెస్ కానీ డిఫెక్ట్స్ కానీ ఉన్నాయో రెక్టిఫై చేయాలన్నమాట. రోడ్ జామెట్రీలో వచ్చిందా, లేకపోతే వైడనింగ్ అంటే వెడల్పు ఇవ్వడంలో వచ్చిందా, లేకపోతే రైడింగ్ క్వాలిటీ వల్ల వచ్చిందా, ఇవన్నీ తెలుసుకొని డెవలప్ చేస్తే ఏమవుతుంది, వెహికల్ ఆపరేషన్ కాస్ట్ అనేది తగ్గుతుంది అండ్ చాలా ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది అన్నమాట. సో స్ట్రెంగ్థనింగ్ ద ఎగ్జిస్టింగ్ పేవ్మెంట్ ఇది కూడా ఒక ఫ్యాక్టర్. ఎగ్జిస్టింగ్ పేమెంట్ అంటే నడవడానికి ఉండే దారులు అనమాట. వాటికి సరిపడా మెటీరియల్స్, స్ట్రెంగ్థనింగ్ మెటీరియల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తే సో అది కూడా ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది అచీవ్ చేసుకొని మన రోడ్స్ అనేవి ఎక్కువ డ్యూరబిలిటీని ఇస్తాయన్నమాట. సో ఇది థర్డ్ 20-year ప్లాన్లో ఉన్న మనకు స్కీమ్స్ అండ్ ప్లాన్స్ అన్నమాట. సో దీంతో ఫస్ట్ లెక్చర్ అనేది కంప్లీట్ అయింది. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ సంబంధించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచితే మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే గైస్, ఇక ఈ వీడియోలో ఇంతవరకే. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ ఇన్ మై ఛానల్. Until then, please like, share and subscribe to my channel and click on the bell icon to get regular notification.